హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో చిక్కుడుకాయ టమాటో కర్రీని చాలా తక్కువ టైంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చిక్కుడుకాయల్లో పురుగులు ఉంటాయండి, అందువల్ల ప్రతి ఒక్కటి కూడా ఉల్చుకొని పురుగులు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. ఈ విధంగా ఒలుచుకున్న తర్వాత దీనిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని చిల్లులు గిన్నెలకు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పోపు దినుసులు వేసుకుందామండి. నేను ఇక్కడ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కలిపిన పోపు దినుసులు వేస్తున్నానండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు కూడా వేసుకోండి. కొంచెం ఇంగువ వేసుకోండి, ఇంగువ ఇష్టపడే వాళ్ళైతే. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేగించుకోండి. ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో చిక్కుడుకాయ టమాటో చేయడం వల్ల చాలా తొందరగా అయిపోతుందండి. మార్నింగ్ లంచ్ బాక్స్ తీసుకెళ్లే వాళ్ళకు కూడా ఎటువంటి హడావుడి కూడా ఉండదన్నమాట. మనం వేసుకున్న పచ్చిపప్పు, మినప్పప్పు కూడా చక్కగా వేగినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి టమాటోలని, ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మీరు టమాటో ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత దీంట్లోకి మనం తుంచి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసుకుందామండి. ఒకసారి బాగా కలుపుకోండి, ఈ ముక్కలన్నీ కూడా కలిసేలాగా. ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత దీంట్లోకి 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇందులో నేను ఎటువంటి మసాలాలు కూడా వాడట్లేదండి. మీకు కావాలి అంటే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు మరొక 1/2 నిమిషం పాటు కలుపుకోండి, సరిపోతుంది. దీంట్లోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలపెట్టుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీరు కుక్ చేసుకోండి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. కర్రీ మొత్తం కూడా చక్కగా మగ్గిపోయింది. ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో చాలా సింపుల్గా చిక్కుడుకాయ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.